పార్లమెంటులో అంబేద్కర్ పై చేసిన ఆరోపణలను వ్యతిరేకిస్తూ కర్నూలు జిల్లాలో సిపిఐ నాయకులు ఆందోళన బాటపట్టారు. భారత రాజ్యాంగంపై రాజ్యసభలో జరిగిన చర్చకు షా సమాధానమిస్తూ అంబేద్కర్ ను అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమిత్ షాకు ఏపీలో అధికార ప్రతిపక్షాలు విందు ఏర్పాటు చేస్తున్నాయని మండిపడ్డారు. ఇక ఇదే అంశానికి సంబంధించి సిపిఐ నాయకులతో మా ప్రతినిధి మధుసూదన్ ఫేస్ టు ఫేస్. నిర్మాణ రూపకర్త డాక్టర్ అంబేద్కర్ గురించి అనుచిత వ్యాఖ్యలు చేశారని చెప్పేసి కర్నూలు జిల్లా కలెక్టరేట్ ఎదురుగా సిపిఐ నాయకులు ధర్నా చేస్తున్నారు. చెప్పండి, ప్రధానంగా ఏం డిమాండ్ చేస్తున్నారు? మరి పార్లమెంట్ సాక్షిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని గురించి కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు అవహేళనగా మాట్లాడమనేది చాలా బాధాకరము. మరి ఇప్పటికే ఓ నెల రోజుల కాలం నుంచి దేశవ్యాప్తంగా మేధావులు, వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు, ప్రజలంతా కూడా కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని చెప్పి, లేకుంటే మంత్రివర్గం నుండి నరేంద్ర మోడీ కలగజేసుకుని బర్తరఫ్ చేయాలని చెప్పి నిరసనలన్నీ పెళ్లిబెక్కుతున్నాయి. అయినప్పటికీ నరేంద్ర మోడీ గారు అమిత్ షాని వెనకేసుకుని వస్తూ ఉన్నాడు. ఇది చాలా బాధాకరం. రాజ్యాంగ నిర్మాత, మరి ఈ దేశానికి, ఇతర దేశాలకు, ప్రపంచానికే అందరివాడు అంబేద్కర్ అంటే. అలాంటి మహానుభావుని గురించి అవమానపరిచినటువంటి అమిత్ షాని తక్షణమే మంత్రివర్గం తొలగించాలని చెప్పి, బర్తరఫ్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి నిన్న ఈరోజు అమిత్ షా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యటనకి రావడం జరిగింది. మేము ఒకటే కోరుతా ఉన్నాం, ఈ రాష్ట్ర పర్యటన వ్యతిరేకిస్తూ ఉన్నాం. ముందు క్షమాపణ చెప్పిన తర్వాత, రాజీనామా చేసిన తర్వాత నీవు రాష్ట్రంలో పర్యటిస్తే ఉపయోగపడుతుంది తప్ప ఇది కరెక్ట్ కాదు. తక్షణమే అమిత్ షా గోబ్యాక్ అని చెప్పి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వామపక్ష పార్టీలు నిరసనలు తెలియజేస్తా ఉన్నాం. అందులో భాగంగానే ఇక్కడ నిరసన తెలియజేస్తా ఉన్నాం. విచిత్రం ఏమంటే, ఇంత జరుగుతూ ఉంటే కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు గారు కానీ, వైఎస్ జగన్ వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కానీ అంబేద్కర్ గారి గురించి అవహేళనగా మాట్లాడినటువంటి అమిత్ షాకి సంబంధించినటువంటి ఖండించలేకపోతా ఉన్నారు. ఆయన వైఖరిని ఖండించడానికి కూడా భయపడతా ఉన్నారు. చాలా బాధాకరం. ఈరోజు రాజ్యాంగం మీద మరి స్థాయిలో ఉన్నారు. చంద్రబాబు గారు ఇచ్చినటువంటి రాజ్యాంగమే గొప్పది. ఆ రాజ్యాంగం మీద ప్రమాణం చేసే ఆ స్థానాల్లో ఉన్నారు. మరి పార్లమెంట్లోనే నిస్సిగ్గుగా అవమానపరుస్తూ ఉంటే, అవహేళన చేస్తూ ఉంటే ఖండించడానికి కూడా చేతగానటువంటి ఈరోజు ఈ రాష్ట్రంలోన అధికార ప్రతిపక్ష మరి పార్టీల నాయకులు, ముఖ్యమంత్రులు ఉండడం అనేది చాలా బాధాకరం. తక్షణమే అమిత్ షా గోబ్యాక్, వెళ్ళిపోని ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తూ కర్నూలు కలెక్టర్ ఆఫీస్ కాడికి నిరసన తెలియజేస్తా ఉన్నాం. మీరు చెప్పండి, అమిత్ షా చేసిన వ్యాఖ్యలను ఎలా చూడాలి? అమిత్ షా అంబేద్కర్ను పార్లమెంటులో అవమానించారు. పార్లమెంట్ అంటే మన దేశానికి అత్యున్నతమైనటువంటి సంస్థ. అది రాజ్యాంగబద్ధంగా ఓట్ల ద్వారా ఎన్నుకోబడినటువంటి సంస్థ. అట్లాంటి దాంట్లో కూడా ఆయన అవమానపరుస్తున్నారంటే దేశమంతా కూడా చాలా బాధాకరము. దేశమంతా బాధపడుతుంది. అమిత్ షా ఆంధ్ర రాష్ట్ర పర్యటనకు వచ్చాడు. ఆంధ్ర రాష్ట్ర పర్యటనకి వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు ఏం చేశాడు? పిలిచి విందిస్తాడు ఆయనకు. అరే డిన్నర్ ఇస్తావా నువ్వు? ఆయన ఇప్పుడు అంబేద్కర్ అవమానపరిచిన మనిషికి మా పక్కన కూర్చొని భోజనం చేస్తావా, డిన్నర్ అరేంజ్ చేస్తావా? ఇంత కొద్ది సిగ్గుచ్చేట ఏమైనా ఉందా? జగన్ ఏం మాట్లాడు, పవన్ ఏం మాట్లాడు, చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడు? నిజంగా కళ్ళగట్ట స్పష్టంగా ఉంది. అంబేద్కర్ అవమానపరిచారు. అంతా కూడా బయటంతా కోడే కూస్తుంది. లోకమంతా కోడే కూస్తుంటే కూడా మీరు కళ్ళు పెట్టుకొని కూడా దాన్ని ఖండించరు, చెవులు ఉండి కూడా దాన్ని ఖండించరు. ఎందుకున్నట్లుగా అంటే అంబేద్కర్ అంటే మీకు కూడా లెక్కలే కదా. ఆయన అమిత్ షా నంబర్ 1 అయినట్ల నంబర్ 1 తప్పు చేశాడు. రెండవ తప్పు ఎవరు చేశారు? చంద్రబాబు నాయుడు, జగన్, పవన్ వీళ్ళు ఆయన సమర్థిస్తూ ఫుల్ సపోర్ట్ ఇస్తున్నారు. విందు ఏర్పాటు చేస్తున్నారు, భోంచేయ్యా అని. అంటే అంబేద్కర్ అవమానపరిచి మా రాష్ట్రానికి వచ్చినా ఫుల్గా భోంచేసి పోను ఇక్కడ అంటారా? బుద్ధి లేని పని చేస్తున్నారు వీళ్ళు. ఈ ముగ్గురి బుద్ధి లేదు. పవన్కి బుద్ధి లేదు, జగన్కి బుద్ధి లేదు, చంద్రబాబు నాయుడు బుద్ధి లేదు. ఇప్పటికైనా కానీ అమిత్ షా యొక్క చర్యను, వ్యాఖ్యానాలను తక్షణం మేము ఖండిస్తున్నామని బాహాటంగా ప్రెస్ మీట్ పెట్టి చెప్పాలి. పత్రికా విలేకరుల మీటింగ్ పెట్టి ఇది అన్యాయం అని చెప్పండి. మీకు ధైర్యం ఉంటే. మీకు ధైర్యం లేదు, గుండెకాయ లేదు. కాబట్టి అమిత్ షా చూస్తే మీరు భయపడిపోతున్నారు. కాబట్టి ఈ విధంగా ఇలాంటి చర్య ఉంది. తక్షణమే అమిత్ షాని మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని మేము గట్టిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే అంబేద్కర్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నారో, కలెక్టరేట్ ఎదుట ధర్నా చేస్తున్నారు. అమిత్ షాను వెంటనే బర్తరఫ్ చేయాలని చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో అమిత్ షా పర్యటనను పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. అమిత్ షా గో బ్యాక్ అని చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శివశంకర్తో మధు, రాజ్ న్యూస్, కర్నూలు జిల్లా.